ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కందా బచ్చల కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. కందా బచ్చలి పచ్చడి కూడా అంటారు దీన్ని. దానికి ముందుగా అరకిలో కంద, ఒక 3 కట్టలు బచ్చల కూర శుభ్రంగా కట్ చేసేసుకుని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకుని కంద ముక్కల్ని, బచ్చల కూర, 4-5 పచ్చిమిరపకాయలు, మనకు కావాలంటే స్టవ్ మీద డైరెక్ట్గా ఉడకబెట్టేసుకోవచ్చు. లేకపోతే కుక్కర్లో అయితే 2 విజిల్ వేస్తే ఉడికిపోతుంది. మెత్తగా కంద కూడా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోయిన తర్వాత అలా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. 2 కలిపి పచ్చిమిర్చి కూడా వేసాం దీంట్లో. కుక్కర్లో అయితే మనకి ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. 2 విజిల్ చిన్న కుక్కర్లో వేసేసుకుంటే. స్టవ్ మీద అయితే కొంచెం పావుగంట టైం పడుతుంది అనమాట. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు నలుపుకుండేది మెత్తగా ఉడికిపోయింది చూసారా. దాంతో ఒకసారి మ్యాష్ చేసుకుని మొత్తం అప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. మన కార్తీక మాసంలో కంపల్సరీ కూర వండుకుంటారు. గుళ్ళో అది కూడా అన్నదానం జరిగేటప్పుడు ఈ కూరను వేస్తారు మనకి. ఈ కూర ఎంతో సింపుల్గా వండుకోవచ్చు, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అలా మెదిపేసుకుని ఒకసారి మెత్తగా ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని కొంచెం తీసుకుని వేసుకోవాలి. వేసుకుని మరొకసారి స్టవ్ మీద ఉడకనివ్వాలన్నమాట ఒక 10 నిమిషాలు. దాంట్లోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుని ఒక 10 నిమిషాల దగ్గరికి అయ్యేదాకా ఉడకనిచ్చి అప్పుడు దించేసుకుని పక్కన పెట్టుకుని పోపుని రెడీ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద వేరే బాణీ పెట్టుకుని ఆయిల్ ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపులు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పల్లీలు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇంట్లో పోపులు అన్నమాట ఇవన్నీ. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 రెబ్బలు కరివేపాకు, ఇవన్నీ వేసుకుని దోరగా